నేను ఒకటి 5.1 యాంప్లిఫైయర్ తయారు చేస్తున్నాను. డాల్బీ డిటిఎస్ అన్ని సపోర్ట్ చేస్తుంది. దానికి కావాల్సిన ఐటమ్స్ చూడండి. ఇది 12 వోల్ట్ మీద రన్ అయ్యే క్లాస్ డి యాంప్లిఫైయర్ బోర్డ్. ఫ్రంట్ లెఫ్ట్ ఫ్రంట్ రైట్ కోసం 50 వాట్. ఇందులోనే 12 వోల్ట్ 24 వాట్ కన్వర్టర్ ఉంది. ఇది టీపీఏ 3110 2 ఛానల్ బోర్డ్, 20 వాట్స్ పర్ ఛానల్. రియర్స్కి ఇది ఇంకోటి సెంటర్కి రెండు మోనో, ఇది సెంటర్కి. ఇది యూవీ లైట్ స్పెక్ట్రమ్ కోసం. ఇది 12 వోల్ట్ 10 యాంప్ మన క్లాస్ డి బోర్డుల కోసం. 120 వాట్స్ ఇనఫ్. ఇది స్పీకర్ కనెక్టర్స్, డబుల్ సైడ్ పీసీబీ, సబ్ ప్రీ బోర్డ్. ఇది మన మానిస్టర్. ఇది 40048 యాంపియర్ ట్రాన్స్ఫార్మర్ మన సబ్బూఫర్కి. 500 వాట్ ఆర్ఎంఎస్ బోర్డ్ యూజ్ చేస్తున్నాను ఈ యాంప్లిఫైయర్కి. దానికి సంబంధించిన కెపాసిటర్లు 10,000 మైక్రోఫారడ్, 80 వోల్ట్స్ జుంజల్ ఒరిజినల్ కెపాసిటర్స్. క్వాలిటీ బాగుంటుంది. ఇది అడిషనల్ కోసం 80 వోల్ట్ 3300 మైక్రోఫారడ్. 6 పిన్ ఆర్సీఏ అవుట్ కోసం. స్క్రూ ప్యాకెట్స్ అసెంబుల్ చేయడానికి. ఫ్యాన్ల కోసం అని చెప్పి బ్రిడ్జ్ రెక్టిఫైయర్, ఫ్యూజ్, సబ్బూఫర్ అడ్జస్ట్మెంట్ కోసం పొటెన్షియోమీటర్ 47K. ఇది బక్ కన్వర్టర్. ఫ్యాన్ కొంచెం నాయిస్ రాకుండా స్పీడ్ డౌన్ చేయడానికి. ఇది సబ్బూఫర్ అవుట్పుట్ కోసం. ఇది సాఫ్ట్ స్టార్టర్. ఇందులోనే కెపాసిటర్స్ అన్నీ అటాచ్ చేసుకోవచ్చు. ఇది స్లోగా ఆన్ అవుతుంది. ఇంట్లో లైట్స్ ఒకటేసారి డిమ్ కాకుండా స్మూత్గా స్టార్ట్ అవుతుంది యాంప్లిఫైయర్. ఇది ఆర్సీఏ కేబుల్. ఇది మెయిన్ కేబుల్ కాదు, ఇది మెయిన్ అంటే ఇది షీల్డ్ కేబుల్ అంటారు. హమ్మింగ్ సౌండ్స్ రాకుండా చేస్తుంది. ఏమైనా హమ్మింగ్ నాయిస్ ఏమైనా ఉంటే ఇందులోనే ఆగిపోతుంది, అవుట్పుట్ రాకుండా. ఈ షీల్డెడ్ కేబుల్స్ అంటారు. ఇది డీసాల్డరింగ్ చేయడానికి. ఇది మనం యూజ్ చేయబోయే క్యాబినెట్. జీటెక్ 5 వాల్యూమ్ నాబ్స్ యూఎస్పి. ఇదే మన క్యాబినెట్. స్పీకర్స్ అవుట్పుట్, కూలింగ్ ఫ్యాన్, సబ్ అవుట్పుట్. ఫ్యూటెక్ FT003 ఇక్కడనే అటాచ్ చేస్తాను. ఇది అవుట్పుట్ కోసం యూజ్ చేస్తాను. ఇది అక్రాలిక్ ప్యానెల్. నా దగ్గర బిగ్ డిస్ప్లే ఉంది ఫ్యూటెక్ది రిమోట్ కిట్, దానికి యూజ్ చేస్తాను. ఇది యూవీ మీటర్ డిస్ప్లే, సబ్ అండ్ పవర్ బటన్. అండ్ నేను యూజ్ చేసేది ఫ్రంట్ లెఫ్ట్ ఫ్రంట్ రైట్కి ఈ స్పీకర్ యూజ్ చేస్తున్నాను. సౌండ్ బర్డ్ 40 వాట్ నామినల్, 4 ohms ఇంపిడెన్స్, 40 వాట్ ఆర్ఎంఎస్ అన్నట్టు. ఇది 2-వే. ఇందులోనే బేస్ మిడ్ ట్రెబుల్ అన్నీ కలిపి వస్తాయి. బాగా క్లియర్గా ఉంటుంది. ఇది కార్ది. మన కార్లో ఎంత క్వాలిటీ ఉంటుందో ఆడియో అదే క్వాలిటీ వస్తుంది అన్నట్టు. స్పీకర్ ప్రొటెక్షన్ బోర్డ్. యాంప్లిఫైర్లో ప్రాబ్లం వస్తే కట్ ఆఫ్ చేస్తుంది. ఇది నేను ఓన్లీ సబ్బూఫర్కే వాడతా.